మల్టిప్లికేషన్ అనండి. మల్టిప్లికేషన్ అంటే గుణాకారం. దీన్ని దేంతో చూపిస్తాం? ఇంటూ. అవునా? అయితే ఈరోజు మనం గుణాకారాన్ని ఈజీగా ఎట్లా చేయాలి? ఈజీగా మీకు అందరికి 1 to టేబుల్ వచ్చా? 1 to టేబుల్ వచ్చా? మీకు ఒకవేళ 1 to టేబుల్ వస్తే మీతోని 21 టేబుల్ చేపిస్తాం. మీకు 21 టేబుల్ వస్తుంది 1 to టేబుల్ వస్తే. అట్లనే మీకు 2, 3 టేబుల్ వచ్చిందా 23 టేబుల్ వస్తుంది, 32 టేబుల్ కూడా వస్తుంది. మీకు ఈజీగా వస్తుంది. ఎట్లొచ్చు నేను చెప్తాను, సరేనా? ఫస్ట్ మీకు ఎట్లొచ్చో చెప్తా, దాని తర్వాత మీరు ఎందుకు కష్టపడి నేర్చుకోవాలనో చెప్తా. 1 నుంచి 9 దాకా టేబుల్స్ మీకు వస్తే 100 దాకా ఏ టేబుల్ అడిగినా సరే మీకు వస్తుంది. కానీ ముందు మీకు ఏం రావాలి? 1 to 9 టేబుల్స్ రావాలి. ఏం రావాలి? 1 to 9 టేబుల్స్ వస్తే 100 దాకా ఏ టేబుల్ అడిగినా మీరు చెప్తారు. ఇంతకుముందు మీకు చెప్పినా కదా 192 టేబుల్ మీకు వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 to టేబుల్ వచ్చింది అనుకుందాం, మీకు 21 టేబుల్ వస్తుంది అని చెప్పినా కదా, అవునా? 21 7 ఎవరన్నా మీకు అడిగినారు అనుకుందాం, 21 7 ఎవరన్నా అడిగినారు అనుకుందాం, మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇటు 147 ఎంత? చూసిరా 2 7 14, 1 7 7, 147. అవునా? మరి ఇట్లా కదా. మరి మీకు 2 టేబుల్ వచ్చింది అనుకోండి, 22 9 ఎవరన్నా అడిగినారు అనుకున్నారు, 22 9 అడిగితే ఏమవుతుంది? సార్ ఎవరికైనా నచ్చుగా సార్ 2 ఎందుకు 18, అవునా? 2 9 18, 1 క్యారీ 18 19 ఇట్లా అందరికి వస్తారు సార్. మీరేం చెప్పేది ఉన్నది? అందరికీ గుణాకారం వచ్చు చేస్తే, అవునా? కాదు, గుణాకారం ఇటు సైడ్ నుంచి చేయాలి. చూడండి 22 9 ఉందా? ఫస్ట్ ఇది 18, అవునా? ఇది 18, 198 చేతన క్యారీ 7 అని ఇచ్చినామా మనము? ఇది చూసిరా 18 18 8 n 1 వచ్చిందా? గుణాకారం ఎవరన్నా సరే చేసేటప్పుడు ఏం చేస్తారు? ఇటు సైడ్ నుంచి చేసుకుంటే ఏమొస్తున్నాయి మనకు? చేతనాలు క్యారీలు వస్తున్నాయి, అవునా? కానీ ఇటు సైడ్ నుంచి చేయాలి గుణాకారం. అయితే మీకు నోటికి వస్తాయి. నాకు అడిగండి ఇప్పుడు 99 8 ఎంత అని అడిగిన అనుకోండి, నేనేం చెప్తా చెప్పాను? 72 72 792. ఏమన్నా అర్థమైందా మీకు? ఇదే 99 9 99 9 అని అడిగింది అనుకోండి, సారీ 99 9 ఎవరన్నా అడిగింది అనుకోండి, అవునా? 81 81 చూడండి 81 81 198 891. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇదే మీరు ఇటు సైడ్ నుంచి చేసిండ్రు అనుకోండి, 9 9 81 సారీ 1 మళ్ళా 8 క్యారీ 72, అవునా? ఇదెంత? 81 81 ప్లస్ 8 ఎంత? 89. ఇదంతా చేయాలి. ఇప్పుడు ఇట్లా చేస్తే ఈజీ, అవునా? మీకు 99 టేబుల్ 100 టేబుల్ చెప్తా. 99 999 9999 9999 టేబుల్ చెప్తా. సార్ గంటగనం మాట్లాడొస్తాయి సార్ అంటారా? మీకు 1 నిమిషంలో వస్తాయి అవి. మీరేం చేసేట అవసరమే లేదు, కళ్ళు మూసుకొని చేసేస్తారు మీరు ఆ టేబుల్స్. 9 టేబుల్ కూడా చెప్తా, అది కూడా మీరు కళ్ళు మూసుకొనే వస్తుంది. 9 టేబుల్ ఎంతమందికి వచ్చింది? అవును. ఇప్పుడు చూడండి అందరికి వస్తుంది. 1 నిమిషం చెప్తా. నేను ముందు మీకు టేబుల్స్ అంటే ఏంది, ఎంత ఈజీగా చేయొచ్చో చెప్పిన తర్వాత మీకు మొత్తం టేబుల్స్ నేర్పిస్తా. 100 వరకు టేబుల్స్ నేర్పిస్తా, 100 వరకు. కానీ ముందు మీకు ఏం రావాలి? 1 to 9 రావాలి. 9 టేబుల్ కదా, అవునా? మీకు మొన్న చెప్పినా కదా రౌండ్ ఆఫ్ చేయాలి అని.
మీకు ఒకటి టేబుల్ వస్తే ఏ టేబుల్? ఒకటి టేబుల్ వస్తే మీకు 9 టేబుల్ వస్తుంది. 1 టేబుల్ ఎంత మందికి వచ్చు చెప్పండి? 1 టేబుల్ మళ్ళా 1 టేబుల్ చెప్పండి. 7, 8, 9, 10. అవునా? ఇప్పుడు దీని పక్కన 0 పెడితే ఇది ఏ టేబుల్ అయింది? ఏ టేబుల్ అయింది? 10 టేబుల్. అవునా? మైనస్ చేయండి. 10 - 1 ఎంత? 10 - 1 9. 20 - 2 30 - 3 చెప్పినా కదా 9 అంటే ఒకటి తగ్గించుకుంటా రావాలి అంతే. 6. నెక్స్ట్ 5. అవునా? ఒకటి అవునా? నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్